2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వానికి బంపర్ మెజారిటీతో పట్టం కట్టడం వెనుక స్పష్టమైన కారణాలున్నాయి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీశాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలపై సాగిన రాజకీయ కక్ష సాధింపులు, అస్తవ్యస్తంగా మారిన మద్యం విధానం, నాసిరకం బ్రాండ్ల సరఫరాపై వచ్చిన ఆరోపణలు, ఇసుక, మైనింగ్ మాఫియాల చెలగాటం వంటివి నాటి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చాయి. వీటికి తోడు నాటి వైఎస్ఆర్సీపీ నాయకుల బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు, మీడియా వేదికలపై వాడిన భాష కూడా ప్రజల్లో అసహనాన్ని పెంచాయి. ఈ వైఫల్యాలన్నింటినీ అప్పటి ప్రతిపక్షాలు, మీడియా సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ఏదో ఒక అద్భుతం చేయకపోతుందా అనే ఆశతో జనం మార్పు వైపు మొగ్గు చూపారు. అయితే అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్నా 2026 నాటికి నాటి జగన్ పాలనపై ఏవైతే విమర్శలొచ్చాయో నేడు కూటమి ప్రభుత్వంలోనూ అవే పునరావృతమవుతున్నాయనే చర్చ ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అటు సామాన్య జనంలోనూ, మీడియాలోనూ బలంగా వినిపిస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ 6 వంటి భారీ హామీలు ఆశించిన స్థాయిలో నెరవేరకపోవడంపై ప్రజల్లో అసహనం పెరుగుతోంది. గత ప్రభుత్వంలో పగ, ప్రతీకారాలను తలదన్నేలా ప్రస్తుత పాలనలోనూ కక్ష సాధింపు రాజకీయాలు మరింత శృతిమించాయనే ఆరోపణలు వస్తున్నాయి. స్వతంత్రంగా పనిచేయాల్సిన ప్రభుత్వ వ్యవస్థలు నేడు కేవలం అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కంటే బీభత్సంగా ఇసుక, మైనింగ్ దోపిడీ సాగుతోందని, ఇందులో కూటమి ఎమ్మెల్యేల ప్రమేయం ప్రత్యక్షంగా ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో జరుగుతున్న ఈ అక్రమాలు తెలియకుండా ఉంటాయని ఎవరూ అనుకోరు. మరి అలాంటప్పుడు నాడు తాము వేలెత్తి చూపిన తప్పులని నేడు తమ పార్టీ నాయకులు చేస్తుంటే ఆయన ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనేది $1,000,000 ప్రశ్నగా మారింది. రాజకీయాల్లో ఏ ప్రభుత్వమైనా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తే ఏం జరుగుతుందో 2024లో జగన్మోహన్ రెడ్డి ఓటమి నిరూపించేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే బాటలో పయనిస్తూ తప్పులను సరిదిద్దుకోకపోతే రాబోయే 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి కూడా అదే స్థాయి పరాభవం, ప్రజా నిరసన తప్పవనేది అక్షర సత్యం. ఇప్పటికైనా అధినాయకత్వం మేల్కొని క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేయకపోతే చరిత్ర పునరావృతం కావడం ఖాయం. చావాలా మీరే నిర్ణయించండి. ఇక ఓపిక లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. ఎప్పుడు మేము యాంటీ కాదు, రోడ్లు ఇవ్వడానికి ఇబ్బంది లేదు, డబ్బులు ఇవ్వకుండా ఊరికినే పొలాలు తెంగేయడానికి చూస్తున్నారు ఏంటి. నాకు ఇల్లు లేదు, చంద్రబాబు నాయుడు కట్టుకున్న ఇంటికి వెళ్ళి ఆక్యుపై చేద్దాం, పోలీసులు రమ్మని వస్తారేమో, కోర్టులో కేసు ఉండగా ఏ రకంగా వీళ్ళు పొలాల్లోకి తిరుగుతున్నారో చట్టం ఏం చేస్తుంది. సిఆర్డీ అంటే పెద్ద దొంగలు. విజిటింగ్ చేయించినట్టుంది. ముందు పెట్టి వచ్చి
తిరుడు పద్ధతి తిన్నాడు లెక్క. ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు, ఒక్కడు నడుచుకోపోతాం. ఎంట్రీలో పెడతాం మనం కూడా. నడుచుకోద్దాం ట్రాఫిక్ అయిపోయి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.